తుక్కుతుక్కని నా బండి ఇది ఇరిగిపోయి అంటే ఇది మొత్తం దీనికి గుద్దుకున్నది చూడు. ఇదనే దీనికి అతుక్కున్నది. దీంట్లో ఛార్జర్లు ఉన్నాయి. గడపార పెట్టి దీని ఇట్లా బెండ్ చేసి అంటే బెండ్ అయితే దీంట్లో మంచిగా వేసి తీసారు తమ్ముడికి. ఇట్లా పుంట కూడా నడుతున్నా నేను. ఇది మన 2026లో యూట్యూబ్ బాధలు. అందరికీ నమస్కారం. ఈ వీడియో కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. నాకు రీసెంట్గా యాక్సిడెంట్ అయింది. బండి తుక్కు అయింది. అంటే మీద పార్ట్స్ తుక్కు అయినాయి. మేజర్ పార్ట్స్ అంటే కొంచెం మరీ ఎక్కువ డ్యామేజ్ కావాలి, కొంచెం డ్యామేజ్ అయింది బాగానే. కాలుకి దెబ్బ తాకింది, కుట్లు పడ్డాయి. ఇప్పుడు బయట తిరిగి వీడియోస్ చేయలేను. అంటే ఒక వారం 10 రోజులు రెస్ట్ తీసుకుంటే సరిపోతుందని చెప్పారు. బయట తిరిగి ఇప్పుడు వారం 10 రోజులు బయట తిరిగి వీడియో చేస్తే కాళ్ళకి ఏమైనా ఎఫెక్ట్ అయింది అనుకో ఇన్ఫెక్షన్ అవుతుందంట. ఇప్పుడైతే యూట్యూబ్ ఛానల్ మానిటైజేషన్ చాలా కష్టంగా ఉంది. ఇప్పుడే 4000 వాచెస్ కంప్లీట్ చేయలేకపోతున్నా. యూట్యూబ్ వాళ్ళు మళ్ళీ ఒక అప్డేట్ ఇచ్చారు 8000 వాచెస్ అని. అవి ఎట్లా కంప్లీట్ చేస్తారా అయ్యా అని ఎడతానా. అంటే కొంచెం ఓకే, ఛానల్ గ్రిప్ ఉన్న వాళ్ళు, ఛానల్ వ్యూస్ మంచిగా వచ్చేవాళ్ళు కంప్లీట్ చేయగలుగుతారు. కానీ నాలాంటి కొత్త క్రియేటర్స్, అంటే నేను కొత్త క్రియేటర్ ఏం కాదు కానీ అలాంటి వ్యూస్ రాని క్రియేటర్స్ ఉంటారు కదా, కంటెంట్ మంచిగా ఉండి వ్యూస్ రాని క్రియేటర్స్కి మానిటైజేషన్ కూడా కొంచెం ఇబ్బంది ఉంటుంది. మెంటుకుంటా అచ్చడి అవుతుంది. ఇక చూడరి, మెంచుకుంటా అచ్చడి అవుతుంది. ఇది మన కథ. ఎటు తిరిగినా కుంటుకుంటా తిరుగుతున్నా. పందామంటే మెడలు నొత్తానే, ఇంట్లో పడదామంటేనేమో కాళ్ళు నొత్తుంది, తిరుగుదామంటేనేమో కుట్టుడిపోతాయని భయం. ఇట్లాంటి సిచ్యువేషన్లో ఎటు వేయలేకపోతాను. అట్లాంటి వీడియోస్ ఎట్లా వేయాలరా అని కొంచెం డిస్కరేజ్మెంట్లో ఉన్నా. కానీ ఖచ్చితంగా వీడియో చేయాలా, ఎందుకంటే ఈ ఇయర్ ఎండింగ్ లోపు చేయకపోతే ఎప్పటికీ చేయలేనేమో. లేకపోతే ఎప్పుడైనా కావచ్చు, ఎప్పుడైనా ఛానల్ మానిటైజేషన్ అయితే కావచ్చు. కానీ మనం ఈ ఇయర్ ఎండింగ్ లోపు ఛానల్ మానిటైజేషన్ చేయాలని నేను అనుకుంటున్నా. యాక్సిడెంట్ ఎట్లా అయిందంటే, ఒక స్పీడ్ బ్రేకర్ ఉండే, అంటే నేను ఆఫీస్ క్లోజ్ చేసుకుని వచ్చేటప్పుడు స్పీడ్ బ్రేకర్ ఉంది. స్పీడ్ బ్రేకర్ దగ్గర కొంచెంసేపు ఆయన అక్కడ డివైడర్ ఉంది. స్పీడ్ బ్రేకర్ పక్కన డివైడర్ ఉంది. ఆ డివైడర్ దగ్గర ఆయన అక్కడ నుంచి ఒక కారు వస్తుంది, ఎదురుంగో కారు వస్తుంది. ఆ కారు అయినాక నేను రోడ్ క్రాస్ చేసి అటు పోదామని నేను అనుకున్నాను. ఎదురుంగా వచ్చే కారు నన్ను గుద్దేసి వెళ్ళిపోయిండు. నేను ఎటైతే రోడ్ క్రాస్ చేద్దాం అనుకున్నానో అక్కడ నుంచి వచ్చే కారు మళ్ళా గుద్దింది. హెల్మెట్ లేకపోతే చచ్చిపోదాం కావచ్చు. నెత్తికి గుద్దుకుంటూ పోయింది అది. ఇంకా హెల్మెట్కి గుద్దుకుంటూ పోయేసరికి బతికిన, లేకపోతే హెల్మెట్ లేకపోతే చచ్చిపోదాను, స్పాట్ డెడ్ అవుతాను. సో సిచ్యువేషన్ అలాంటిది. హెల్మెట్ మాత్రం ఖచ్చితంగా పోయి కాళ్ళు చేతులకి ఎట్లా అయినా మనం బతుకుతాం కావచ్చేమో, కానీ నెత్తికి తాకితే మాత్రం బతకం. ఒకవేళ బతికినా చచ్చిందని లెక్కనే అది. లాస్ట్లో మీకు చెప్పేది ఒకటే, ఇక్కడ నుంచి ఒకటే ఫిక్స్ అయినా. ఇప్పుడు కొన్ని రోజులు రెస్ట్ తీసుకుందామని ఫిక్స్ అయినా. అట్లా అని చెప్పి యూట్యూబ్ మాత్రం ఆపాను. హెల్త్ తీసుకుంటూ యూట్యూబ్లో వీడియోస్ చేస్తా. అది బయట తిరిగి వీడియోస్ ఉంటే మ్యాక్సిమం ఇంట్లో వేయడానికి ట్రై చేస్తా. యూట్యూబ్లో 4000 వాచెస్ తొందరగా కంప్లీట్ చేసుకోవాలి. తొందరగా కంప్లీట్ చేసుకొని ఛానల్ మీద గ్రిప్ సంపాదించాలి. మ్యాక్సిమం ఒక వీడియో పెడితే 10K వ్యూస్ వచ్చేటట్టు చేసుకోవాలి. అది నా ప్లాను. కానీ ఏదైనా మానిటైజేషన్ అయితేనే మనం ఒక వీడియోకి ఎంత అమౌంట్ పే చేస్తాము, ఎంత అమౌంట్ జడ్జ్ చేస్తాము, అంటే ప్రతి వీడియో అమౌంట్తోనే రన్ అవుతుంది. ఇప్పుడు మనకి యూట్యూబ్ నుంచి ఎట్లాంటి ఇన్కమ్ లేదు కాబట్టి నేను ఒక 100 రూపాయలు పెట్టే దగ్గర పోతా వెనకడికి చేస్తాను. అందుకని యూట్యూబ్ నుంచి అమౌంట్ ఎర్న్ అయింది అనుకో, అప్పుడు 100 రూపాయలు పెట్టే కాడ 500 పోతే పోనని నాకు అనిపిస్తుంది. యూట్యూబ్ నుంచి అమౌంట్ ఇంకా ఎర్న్ కాదేలేం కాబట్టి 100 రూపాయలు పెట్టే కాడ పోతే నేను ఆలోచిస్తున్నా. అట్లా అని కొంచెం వెనకడికి ఎత్తున్నా. ఒక్కసారి మానిటైజేషన్ అయితే ఈ వీడియోస్ నెక్స్ట్ లెవెల్ ఉంటాయి. ఒక్కొక్కటి వీడియో ఇచ్చి పడేస్తాం.
4000 వాచర్స్ కంప్లీట్ చేయడానికి నాకు సహాయపడుతున్న ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయరి, షేర్ చేయరి, సబ్స్క్రైబ్ చేయరి. మీ సపోర్ట్ నాకు కావాలా. 4000 వాచర్స్ జల్దీ కంప్లీట్ కావాలా ప్లీజ్. ఎందుకంటే ఈ ఇయర్ కంప్లీట్ కాకపోతే నెక్స్ట్ ఇయర్ కంప్లీట్ కాలేదు, అది నా బాధ. కొందరికి అవుతుంది, వాళ్ళకి వ్యూస్ మంచిగా వస్తాయి, అవుతుంది, ఫేమ్ ఉన్న వాళ్ళు అవుతారు. మనతోనైతే కాదు, కష్టం అట్లా.